వెల్కమ్ టు ఐఏసీఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో సో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద డిస్ప్యూట్ ఓవర్ సియాచిన్ గ్లేషియర్ ఈజ్ బిట్వీన్. సో ఇక్కడ మనకి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ సియాచిన్ గ్లేషియర్ మీద అడిగారు. సో సియాచిన్ గ్లేషియర్ గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. సో జనరల్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం కానీ ఇప్పుడున్న ప్రస్తుతం లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ లడాక్ ప్రాంతం గురించి తెలియాలి. సో ఇక్కడ మనకు ఉన్నది ఇన్ దిస్ ఏరియా వీ హ్యావ్ అ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇక్కడ ఉన్నది మనకి లడాక్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఇక్కడ ఉంది అనుకోండి. సో మనకి సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో సో సియాచిన్ గ్లేషియర్ని ఆనుకొని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ కొన్ని ప్లేసెస్ గురించి కూడా అడుగుతారు. సో సియాచిన్ గ్లేషియర్కి ఎగ్జాక్ట్గా మనకి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపున ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాంతం ఏది అంటే అక్సాయి చిన్. నెక్స్ట్ వెస్ట్ వైపున ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాంతం ఏదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా కారకోరం రీజియన్ అంటాం. సో కారకోరం రీజియన్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ సియాచిన్ గ్లేషియర్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే సియాచిన్ హిమానీ నదం అనేది కారకోరంలోనే ఉంది. ఎగ్జాక్ట్గా ఇది వెస్ట్ సైడ్కి ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడే మనకి ఇంకొక ప్రాంతం కూడా ఉంది గిల్గిత్, ఇంకొకటి వచ్చేసి బాల్టిస్తాన్. అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు, సియాచిన్ గ్లేషియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ అండ్ లొకేటెడ్ ఎట్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ సియాచిన్ గ్లేషియర్ అంటే ఆన్సర్ ఏం పెడతారు అంటే అక్సాయి చిన్ పెట్టండి. లేదా బాల్టిస్తాన్ అండ్ గిల్గిత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. అవి వెస్ట్ సైడ్ ఉన్నాయా ఈస్ట్ సైడ్ ఉన్నాయా సియాచిన్ గ్లేషియర్ కంటే వెస్ట్ సైడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సియాచిన్ గ్లేషియర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే 1972లో 1972లో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని ఏమని పిలుస్తామంటే సిమ్లా ఒప్పందం అంటాం. ఇది కూడా క్వశ్చనే. సో సిమ్లా ఒప్పందం ఏ కంట్రీస్కి మధ్య జరిగిందంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యలో జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా సియాచిన్ గ్లేషియర్ గురించి సియాచిన్ గ్లేషియర్ ప్రాంతం గురించి వివరించబడింది. జస్ట్ డిస్కషన్ చేశారు అంతే. కానీ అక్కడ ఎలాంటి బౌండరీస్ కానీ ఎలాంటి ఏరియా అగ్రిమెంట్స్ కానీ జరగలేదు. దాని తర్వాత పాకిస్తాన్ ఫస్ట్ మూమెంట్ని సియాచిన్ గ్లేషియర్ వైపు తీసుకుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇండియా ఈ స్టార్టెడ్ వన్ ఆఫ్ ద ఆపరేషన్ అండ్ దట్ ఆపరేషన్ నేమ్ ఈజ్ ఆపరేషన్ మేఘదూత్. సో అప్పటి నుంచి ఆపరేషన్ మేఘదూత్ ఎవరు కండక్ట్ చేశారంటే ఇండియా. దాని తర్వాత నుంచి సియాచిన్ గ్లేషియర్ మంచుకొండ కాస్త యుద్ధ భూమి కింద మారిపోయింది. ఏ కంట్రీస్కి మధ్య అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సియాచిన్ గ్లేషియర్ దేనికి వివాదాస్పదం అంటే సో ఇండియా చైనా ఇచ్చారు కాదు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు కాదు, ఇండియా అండ్ పాకిస్తాన్ ఇచ్చారు, ఇండియా అండ్ నేపాల్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇంకొకసారి రివైజ్ చేద్దాం. మీరు ఏం పెట్టాలి అంటే వరల్డ్లో లార్జెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్. సో ప్రపంచంలో అతి పెద్ద యుద్ధ భూమి ఏది అంటే సియాచిన్ గ్లేషియర్ అని గుర్తుపెట్టుకోండి. సియాచిన్ గ్లేషియర్కి ఎగ్జాక్ట్గా వెస్ట్ సైడ్ మనకి గిల్గిత్ బాల్టిస్తాన్ ఉన్నాయి. గిల్గిత్ బాల్టిస్తాన్ అనేవి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. వెస్ట్ సైడ్ మనకు ఉన్నది ఏది అంటే అక్సాయి చిన్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్ థింగ్. అలాగే సియాచిన్ గ్లేషియర్ అనేది హిమాలయాల పర్వతాల్లోకి వస్తుంది. అది కూడా ఏ రేంజ్లోకి వస్తుంది, ఏ శ్రేణి ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే కారకోరం పర్వత శ్రేణిలో సియాచిన్ గ్లేషియర్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆపరేషన్ మేఘదూత్ అనేది మనకి ఏ కంట్రీ చేపట్టింది అంటే ఇండియా. సో ఎవరి కోసం చేపట్టింది అంటే సియాచిన్ గ్లేషియర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేపట్టింది. అలాగే మనకి సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు ఇయర్ చూడండి 1972. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఇందిరా గాంధీ. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్ పాయింట్స్గా. నెక్స్ట్ వన్ సో ఇక్కడ మళ్ళీ ఇండియా అండ్ చైనా ఉంది. ఇండియా చైనాకి మధ్య వివాదాస్పదంగా ఉన్న వన్ ఆఫ్ ద ప్లేస్గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే అక్సాయి చిన్. సో అక్సాయి చిన్ అనేది ఇండియా అండ్ చైనాకి మధ్య వివాదాస్పదమైన ప్రాంతం. అయితే ఈ అక్సాయి చిన్ ఎటువైపు ఏ ప్రాంతానికి ఆనుకొని ఉంది అంటే యూనియన్ టెరిటరీ అయిన లడాక్ ప్రాంతం వైపు ఆనుకొని ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ చైనా. సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి లిటరల్గా ఎలాంటి డైరెక్ట్ డిసడ్వాంటేజెస్ కానీ డైరెక్ట్ విభేదాలు కానీ లేవు. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న ఈ సరిహద్దు రేఖనే ఏ రేఖ అంటామంటే డ్యూరాండ్ లైన్ అంటాం. సో ద డ్యూరాండ్ లైన్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ ప్లేసెస్ అంటే ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాండ్ లైన్ని ఒప్పుకోవడం లేదు. అదే ఒక చిన్న ప్రాబ్లంగా మనం చెప్పొచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా అండ్ నేపాల్ ఉంది. సో ఇండియాకి నేపాల్కి మధ్య అంత వివాదాస్పదమైన ప్రదేశాలు అంటూ ఏమీ లేవని చెప్పొచ్చు. సో నేపాల్ని ఇదే ఇలా అనుకుంటే, దిస్ ఈజ్ అ నేపాల్ అనుకుంటే గనక నేపాల్కి ఇటువైపు ఆనుకొని ఉన్న స్టేట్ ఏది ఇండియాది అంటే సిక్కిం. సో ఇక్కడ ఆనుకొని ఉన్నది ఏది అంటే బీహార్. సో దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఏది అంటే ఉత్తరప్రదేశ్, ఇక్కడ ఉన్నది ఏది అంటే ఉత్తరాఖండ్. అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం ఇవన్నీ కూడా ఏ కంట్రీని ఆనుకొని ఉన్నాయంటే నేపాల్ని ఆనుకొని ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న మనకి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో అతి పొడవైన ఖండాంతర పర్వత శ్రేణి ఏది అని అడుగుతున్నారు. సో ఎప్పుడు మీరు రెండింటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది మౌంటైన్స్ అయినా సరే, ప్లాట్యూస్ అయినా సరే, ప్లెయిన్స్ అయినా సరే, భూస్వరూపాలు అంటాం. భూస్వరూపాలు వచ్చేటప్పటికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు రకాలుగా క్వశ్చన్ అడుగుతారు. ఒకటి పొడవైంది అని అడుగుతారు, లేదా పెద్దది అని అడుగుతారు, మూడోది అతి ఎత్తైంది అని అడుగుతారు. హైయెస్ట్, లాంగెస్ట్, లార్జెస్ట్. అయితే ఈ పర్వతాలు వచ్చేటప్పటికి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది లాంగెస్ట్ గుర్తుపెట్టుకోవాలి, హైయెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ ఈస్ ద లాంగెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి యాండీస్, ఆల్ప్స్, రాకీస్, హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్ యొక్క విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాలు, ద హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హిమాలయాస్. అలాగే హిమాలయాస్ ఏ కాంటినెంట్లో ఉన్నాయి అంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ ఏషియా. నెక్స్ట్ వన్, సో రాకీ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, అండ్ రాకీ పర్వతాలు ఏవైతే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయో అవి ఏ కాంటినెంట్లో ఉన్నాయంటే ఆల్రెడీ మీకు తెలుసు, దే ఆర్ లొకేటెడ్ ఇన్ నార్త్ అమెరికా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ప్స్ అనే పర్వతాలు ఉన్నాయి. ఆల్ప్స్ అనే పర్వతాలు ఎక్కడ ఫేమస్ అంటే యూరప్లో ఫేమస్. సో ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి వచ్చేసి మనకి ద యాండీస్ పర్వత శ్రేణి. సో లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. హైయెస్ట్ అడిగితే హిమాలయాస్ పెట్టండి, లాంగెస్ట్ కనుక అడిగితే యాండీస్ పెట్టచ్చు. ఒకవేళ యాండీస్ లేకపోతే అక్కడ మీకు కాంటినెంట్స్ నేమ్ కనుక ఇస్తే సో డైరెక్ట్లీ ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సౌత్ అమెరికా. నెక్స్ట్ వన్, ఈ రాకీ పర్వతాలు ఏవైతే ఉన్నాయో రాకీ పర్వతాల దగ్గర మనకి ఇంకొక విషయం కూడా తెలియాలి. సో జనరల్గా గాలులు ఏవైతే ఉంటాయో మనకి లోకల్ విండ్స్ కూడా నేమ్తో పిలుస్తూ ఉంటాం. సో జనరల్గా గాలి అనేది, విండ్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి వామ్ విండ్ అంటాం, రెండు కోల్డ్ విండ్ అంటాం. వేడి గాలి, చల్లగాలి అంటాం. జనరల్గా వింటర్ కాలంలో చలిగాలులు వీస్తాయి, లేకపోతే వేసవి కాలంలో వేడి గాలులు వస్తాయి అంటాం. అంటే క్లైమేట్ని బట్టి, అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి లోకల్ ఏరియాలో అంటే సరౌండింగ్స్లో ఉన్న టెంపరేచర్ని బట్టి ఆ విండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా మారుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే బాగా కోల్డ్గా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో బాగా హాట్గా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ప్రాంతాల్లో వీచే విండ్స్ని ఏమని పిలుస్తామంటే లోకల్ విండ్స్ అంటాం. ఒక్కొక్కసారి ఈ లోకల్ విండ్స్ మీద క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్కి వెళ్ళారనుకోండి, జనరల్గా అది సమ్మర్లోనైనా వింటర్లోనైనా రాజస్థాన్లో మోస్ట్లీ మనం ఏం చూస్తామంటే హాట్ విండ్స్, వేడి గాలుల్ని చూస్తాం. సో రాజస్థాన్లోని హాట్ విండ్స్ని ఏమని పిలుస్తారంటే లూ అని చెప్పేసి పిలుస్తారు. లూ ఈజ్ నథింగ్ బట్ ద హాట్ విండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో వేడి గాలులు రాజస్థాన్లో వచ్చేవి. అలాగే నెక్స్ట్ రాకీ పర్వతాలు ఏవైతే ఉన్నాయో రాకీ పర్వతాల దగ్గర ఉన్న విండ్స్ని ఏమని పిలుస్తారు అంటే చీనూక్ విండ్స్ అంటాం. అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫేమస్ లోకల్ విండ్స్గా దేన్ని పిలుస్తారంటే చీనూక్ గాలులు అని కనిపించినాయి అంటే మీరు వెంటనే ఆన్సర్ రాకీస్ అని పెట్టచ్చు. ఎందుకంటే రాకీ పర్వతాల దగ్గరలో ఎక్కువగా కోల్డ్ ఉండడం వల్ల, బాగా ఎక్కువగా టెంపరేచర్ డ్రాస్టికల్గా పడిపోవడం వల్ల మ్యాక్సిమం మనకి 4 to 5 months ఆ ఏరియా అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో దాని తర్వాత వ్యవసాయం చేయడం కోసం జనరల్గా ఆ మంచుని తొలగించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, మామూలు యాక్టివిటీస్ కోసం కావచ్చు. సో ఆ మంచుని తొలగించాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏమవుతుందంటే వేడి గాలి ఏదైతే ఆ మంచు మీద నుంచి వెళ్తుందో స్లోగా దానివల్ల వేడి గాలి వల్ల ఏమవుతుందంటే మంచు మెల్ట్ అయిపోతుంది. ఈ చీనూక్ విండ్ ఏదైతే ఉందో ఈ చీనూక్ విండ్ ఆ ఏరియాలో కంప్లీట్గా మంచు మీద ప్రవహించడం వల్ల ఆ మంచు మెల్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ చీనూక్ విండ్నే ఏమని పిలుస్తారు అంటే స్నో ఈటర్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ స్నో ఈటర్. అంటే రాకీ పర్వతాల గురించి రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి నార్త్ అమెరికాలో ఉన్నాయని, రెండోది వచ్చేసి దాని దగ్గర ఉండే విండ్స్ని చీనూక్ విండ్స్ అంటారని. సో చీనూక్ విండ్స్ కున్న ఇంకొక పేరు ఏది అంటే స్నో ఈటర్ అంటారని. రాజస్థాన్లో ఉండే లోకల్ విండ్స్ని వేడిగాలులు అంటారని, ఆ వేడిగాలుల్ని లూ అని పిలుస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి కాల్ బైసాఖి.
సో కాల్ బైసాకీస్ ఎక్కడ ఉంటాయని అడుగుతారు. ఇవి కూడా లోకల్ విండ్సే. సో ఈ కాల్ బైసాకీస్ అనేవి ముఖ్యంగా మనకు ఎక్కడ ఉంటాయంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని ఉత్తర భూభాగ ప్రాంతంలో కాల బైసాకి విండ్స్ అనేవి ఉంటాయి. ఈ కాల బైసాకీలు ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే వ్యాలీ ఆఫ్ గంగా. సో గంగా లోయ పర్వత ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ కాల బైసాకీస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో మీకు మ్యాచ్ ఏ మ్యాచ్ బి అడగచ్చు. సో డైరెక్ట్ గా క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్. సో అంటే జనరల్గా ఎనర్జీని మనం రెండు రకాలుగా, రీసోర్సెస్ ఆఫ్ ఎనర్జీని రెండు రకాలుగా తీయచ్చు. ఒకటి రిన్యూవబుల్, రెండు నాన్ రిన్యూవబుల్. ఒకటి పునరుద్ధరించగలిగేది, రెండు పునరుద్ధరించలేనిది. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఈ క్రింది వానిలో పునరుద్ధరించగలిగేది ఏది అని అడుగుతున్నారు. రిన్యూవబుల్ ఎనర్జీ అని ఆప్షన్స్ లో పెట్రోలియం, కిరోసిన్, కోల్, ట్రీ అని ఇచ్చారు. సో ట్రీ ఏదైతే ఉందో ఇది మనకి రిన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఇంకొకటి కోల్ గురించి ఆల్రెడీ చెప్పాం కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, కోల్ మైన్స్ ఏవైతే ఉంటాయో కోల్ మైన్స్ని ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాణిగంజ్ అనే ఏరియా ఉంది. సో రాణిగంజ్ హైదరాబాద్లో కూడా ఉంది. అలాంటి నేమ్స్ కాదండి. సో ఒక్కొక్క చోట రెండేసి నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు అమరావతి ఉంది అనుకోండి, అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది. ఇలా కొన్ని ప్లేసెస్కి కామన్ నేమ్స్ ఉంటాయి, జాగ్రత్త. సో ఇక్కడ రాణిగంజ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ ఏరియాలో మనకి అత్యధికంగా కోల్ మైన్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. సో దాని తర్వాత మనకి జరియా అనే ప్రాంతం ఉంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ ఏరియా. సో జార్ఖండ్ ఇన్ జరియా ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ కోల్ మైన్స్ అని చెప్పొచ్చు. తెలంగాణ వచ్చేటప్పటికి వీ హ్యావ్ అ సింగరేణి. సో సింగరేణి కోల్ మైన్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. అలాగే ఒడిస్సా వచ్చేటప్పటికి కోర్బా. సో కోర్బా కోల్ మైన్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సా. సో ఒడిస్సాలో కోర్బా అండ్ రాణిగంజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ జరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ అండ్ సింగరేణి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. ఇవన్నీ కూడా కోల్ మైన్స్కి ఫేమస్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పిపావావ్ ఇన్ గుజరాత్. పిపావావ్ ఇన్ గుజరాత్ ఈజ్ నోన్ యాజ్ ఫర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ అని ఇచ్చారు, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, ఇండియాస్ ఫస్ట్ షిప్ బ్రేకింగ్ యార్డ్ అండ్ నన్ ఆఫ్ ద ఎబవ్ అని ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ పోర్ట్ కింద దేన్ని చెప్పుకుంటారు అంటే పిపావావ్ని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. అలాగే సో జనరల్గా మనకి పోర్ట్స్కి వచ్చేటప్పటికి రెండు కైండ్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఆథరైజేషన్లో ఉన్న పోర్ట్స్ ఉంటాయి, రెండు ప్రైవేట్ ఆథరైజేషన్లో ఉన్న పోర్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఆథరైజ్డ్ పోర్ట్స్కి. సో జనరల్గా ఇండియాలో మెజారిటీ పోర్ట్స్ అంటే మేజర్ పోర్ట్స్ అనుకోండి. సో ఇండియాలో మేజర్ పోర్ట్స్ మనకి టోటల్గా 13 ఉంటాయి. ఈ 13లో ముఖ్యంగా 6 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ఓడరేవులు కూడా ఎటు ఆనుకుని ఉంటాయంటే అరేబియన్ సీని ఆనుకుని ఉంటాయి. నెక్స్ట్ ఉన్న 6 పోర్ట్స్ కూడా మనకి దేన్ని ఆనుకుని ఉంటాయి అంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంటాయి. ఇంకా లాస్ట్ ఉన్న ఒకే ఒక్క పోర్ట్ ఏదైతే ఉందో అది అండమాన్ అండ్ నికోబార్ని ఆనుకుని ఉంటుంది. సో టోటల్గా మనకి 13 ఓడరేవులు అనేవి మేజర్ ఓడరేవులు ఇన్ ఇండియా అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ 13 ఓడరేవుల్లో మనకి 12 ఓడరేవులు అంటే 12 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ద 12 పోర్ట్స్ ఆర్ ఆథరైజ్డ్ బై లేదా అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 12 ఓడరేవులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందే ఉన్నాయి. బట్ ఓన్లీ వన్ మేజర్ పోర్ట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా which is under that group of private people. ఒకే ఒక్క పోర్ట్ మాత్రం గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ కింద ఉంటుంది. దీని అర్థం ఏంటి, అడిగితే ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, ఇండియాలో అవుట్ ఆఫ్ 13 మెజారిటీ పోర్ట్స్ విచ్ పోర్ట్ అండర్ ద గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ ఆథరైజేషన్ అని అడగచ్చు. ఆ ఒక్క పోర్టు ఏది అంటే మనకి ఎన్నోరు పోర్ట్ అంటాం. సో ఎన్నోరు పోర్ట్ ఎక్కడుందో ఆల్రెడీ పేరు బట్టి చెప్పొచ్చు, లొకేటెడ్ ఇన్ తమిళనాడు. అయితే ఎన్నోరు పోర్ట్ నేమ్ని రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఎన్నోరు పోర్ట్నే మనం ఏమని పిలుస్తున్నాము అంటే కామరాజన్ పోర్ట్ అని కూడా పిలుస్తున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అరేబియన్ సీ దగ్గర 6 పోర్ట్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 6లో ఒకదాన్ని ఏమని పిలుస్తాము అంటే కాండ్లా పోర్ట్ అని పిలుస్తాం. సో కాండ్లా ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, సో గుజరాత్లో ఉన్న పోర్ట్ ఏది అని అడుగుతారు, కాండ్లా. సో కాండ్లా యొక్క స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఏది అంటే దట్ ఈస్ అ కాండ్లా లొకేటెడ్ ఇన్ గుజరాత్. అయితే కాండ్లా నేమ్ ఈజ్ ఆల్సో చేంజ్. సో కాండ్లా యొక్క నేమ్ని చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే దీన్ దయాల్ పోర్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది.
సో రెండో పోర్ట్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది, మహారాష్ట్రలో ఉన్న ముంబై పోర్ట్. సో ముంబై పోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో బిజియెస్ట్ పోర్ట్ ఏది అని అడుగుతారు, బిజియెస్ట్ ఓడరేవు ఏది అని అడుగుతారు. రద్దీ అయిన ఓడరేవు ముంబై ఓడరేవు. సో ముంబై ఓడరేవు మీద ఏదైతే భారం ఉందో దాన్ని తగ్గించడం కోసం, ట్రాఫిక్ ని తగ్గించడం కోసం సో మహారాష్ట్రలో ఇంకొక ఓడరేవుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నవసేవ ఓడరేవు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ముంబై ఓడరేవు అండ్ యాజ్ వెల్ as నవసేవ ఓడరేవు బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో దాని కింద వస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి మర్ముగోవన్ పోర్ట్ అని ఉంటుంది విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోవా, నేమ్ లోనే ఉంది మనకి. సో దాని కింద నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో వీ హ్యావ్ అ మంగళూరు పోర్ట్. సో మంగళూరు లేదా మ్యాంగ్లూరు పోర్ట్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక అని చెప్తాం. సో గేట్ వే ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి మనం దేన్ని పిలవచ్చు అంటే మంగళూరుని పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ది కొచ్చిన్ ఉంది. సో కొచ్చిన్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే కేరళ. అంటే టోటల్గా 6 పోర్ట్స్ అనేవి అరేబియన్ సీ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ 6 పోర్ట్స్లో మనకి వచ్చేది ఎక్కడి నుంచి అంటే వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న పోర్ట్ ఏది అంటే కల్కత్తా పోర్ట్. దాని కింద నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిస్సా ఉంది. ఒడిస్సా దగ్గర ఉన్న పోర్ట్ ఏది అంటే పారాదీప్ పోర్ట్. సో ఒడిస్సా వీ హ్యావ్ అ పోర్ట్ దట్ ఈస్ అ పారాదీప్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, మీకు ఆల్రెడీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ అ విశాఖపట్నం పోర్ట్. సో దాని కింద తమిళనాడు. సో తమిళనాడులో ఎన్నోరు పోర్ట్ ఉంది, దాన్ని కామరాజన్ అని చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చెన్నై పోర్ట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూటికోరిన్ పోర్ట్ ఉంది. సో టోటల్గా మనకి 12 పోర్ట్స్ అయ్యాయి. అయితే ఈ ట్యూటికోరిన్ పోర్ట్ని ఏమని పేరు మార్చారు అంటే చిదంబరం పిల్లై పోర్ట్ కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో టోటల్లీ వీ హ్యావ్ అ 12 పోర్ట్స్. ఈ 12 పోర్ట్స్ తర్వాత 13 పోర్ట్ వచ్చేసి మనకి పోర్ట్ బ్లేయర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో టోటల్గా 13 పోర్ట్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆథరైజేషన్. ఒకటి మనకి కామరాజన్ పోర్ట్, అది ప్రైవేట్ చేతుల్లో ఉంది. నెక్స్ట్ ఇవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ మెజారిటీ పోర్ట్ కాకుండా భారతదేశంలో మెజారిటీ అండ్ మైనారిటీ పోర్ట్లు కలిపి కంప్లీట్గా 200 దాకా ఉన్నాయి. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు పీపావావ్ అనే ఏదైతే పోర్ట్ ఉందో సో ఆ పోర్ట్ మనకి గుజరాత్లో ఉంది, ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ అంటున్నాం. దీనికి ఆపోజిట్లో క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఏది అని అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ముంద్రా. So Mundra private port is also located in which state ante Gujarat. So the largest private port in India Mundra which is located in Gujarat area. So ivi manaki ports gurinchi maximum RRCలో చదవాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, హూ ఈస్ నోన్ యాజ్ అ కవిరాజా. సో కవిరాజా అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి సముద్రగుప్తుడు, స్కందగుప్త, చంద్రగుప్త టు చంద్రగుప్త 1 నెంబర్ ఆఫ్ టైమ్స్ గుప్తాస్ గురించి చెప్పాం కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చెప్దాం. కవిరాజా అని చెప్పేసి సముద్రగుప్తునే పిలుస్తారు. ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి కూడా మనకి సముద్రగుప్తునే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రగుప్త 2 ఎవరైతే ఉన్నారో ఈ నేమ్ అని పిలుస్తారు అంటే సాకారి. సో సాకారి అని పిలిచేది చంద్రగుప్త 2నే. విక్రమాదిత్యుడు అని కూడా మనకి చంద్రగుప్త 2ని పిలవడం జరుగుతుంది. సో ఇవి వీళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకునేది. అలాగే ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ప్రాశస్తి శాసనం ఏదైతే ఉందో సో ఎవరి గురించి చెప్తుంది అంటే సముద్రగుప్తుడి గురించి చెప్తుంది. అలాగే మెహ్రౌలీ శాసనం ఏదైతే ఉందో సో మెహ్రౌలీ శాసనం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా అంటే ఢిల్లీలో ఉంది. మెహ్రౌలీ ఇనుప స్తంభం అంటాం, ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద చంద్రగుప్త 2 అండ్ హిజ్ రూలింగ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్ మెన్షన్స్ అబౌట్ విచ్ పర్సన్ అంటే సముద్రగుప్త. సో దీన్ని తీసేస్తే నెక్స్ట్ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అంటే ఒకటి వచ్చేసి మనకి మౌర్యుల దగ్గర నుంచి అడిగే ఛాన్సెస్ ఉంది. మౌర్యన్స్. సో మౌర్యన్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా ఎవరిని చెప్పొచ్చు అంటే అశోక. సో అశోకునికి సంబంధించి వీ హ్యావ్ సో మెనీ ఇన్స్క్రిప్షన్స్. అశోకుని యొక్క మేజర్ ఇన్స్క్రిప్షన్స్ ఎన్ని అంటే టోటల్గా 14. సో మేజర్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, మైనర్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే ఆయన శాసనాలన్నీ ఎలా చెక్కిచ్చారు అంటే ఒకటి మనకి స్తూపాల రూపంలో ఉంటుంది, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. సో ఇట్లాంటి డిఫరెంట్గా ఆయన ఇన్స్క్రిప్షన్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి టోటల్గా 14 అని చెప్తాం. అలాగే 13th ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో 13వ శాసనం ఏదైతే ఉందో అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి కూడా అది చెప్తుందని చెప్తారు. దట్ ఈస్ అబౌట్ మౌర్యన్స్, అశోక. అలాగే మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. అండ్ లాస్ట్ రూలర్ ఎవరు అంటే బృహద్రథ. దాని తర్వాత సుంగా డైనాసిటీ. సో సుంగా డైనాసిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని అంటే పుష్యమిత్ర సుంగ. సో పుష్యమిత్ర సుంగాని గుర్తుపెట్టుకోండి, సుంగా డైనాసిటీ ఫౌండర్గా. సో దాని తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఇండో బాక్ట్రియన్స్ అంటాం, లేదా వీళ్ళని ఇండో గ్రీక్స్ అంటాం. సో మీకు ఎక్కడైనా హూ ఈస్ ద ఫేమస్ రూలర్ ఇన్ ఇండో బాక్ట్రియన్స్ అని అడిగితే సో ఆన్సర్ వచ్చేసి మనకి మినాండర్. సో మినాండర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ వెరీ ఫేమస్ రూలర్ ఇన్ దట్ ఇండో బాక్ట్రియన్స్. సో ఆయన యొక్క టైటిల్ ఏది అంటే మిలిందా. సో ఆయన్ని మిలిందా అని కూడా పిలుస్తూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ సాకాస్.
సో సాకాస్లో గ్రేటెస్ట్ రూలర్గా ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు రుద్రదామన్. సో దీని మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రుద్రదామన్ ఏ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారో అని అడుగుతారు, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. సో సరదాగా జనరల్గా 3 ఇన్స్క్రిప్షన్స్ని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాయొచ్చు లేదా ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మనకి దట్ ఈస్ సముద్రగుప్తుడు. అలాగే మెహ్రౌలి ఇన్స్క్రిప్షన్ అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి, చంద్రగుప్త 2. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రుద్రదామన్ అంటే ఏ ఇన్స్క్రిప్షన్ గుర్తుపెట్టుకోవాలంటే జూనాగఢ్. సో జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ గుజరాత్లో ఉంది, మెహ్రౌలి వచ్చేసి ఢిల్లీలో ఉంది, ప్రాశస్తి ఇన్స్క్రిప్షన్ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంది. మీకు ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చేసి ప్లేసెస్ ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్న అడిగితే పెట్టే ఆన్సర్స్ ఉంటాయి, లేకపోతే డైరెక్ట్గా కింగ్స్ గురించి అడిగినా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి సాకాస్ తర్వాత మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది కుషాన్స్. సో కుషాన్స్లో గ్రేటెస్ట్ రూలర్గా ఎవరిని చెప్తాము అంటే కనిష్క లేదా కనిష్కుడు అంట, ఈయన గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళ తర్వాత గుప్తాస్ సంబంధించి ఈ కింగ్స్ అందరూ ఉన్నారు, వీళ్ళలో వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్కి వచ్చేటప్పటికి పుష్యపుతి, దాంట్లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే హర్షవర్ధనుడు. సో ఇవి మనం ముఖ్యంగా ఆర్ఆర్సీ లాంటి దాంట్లో కవర్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో అసలు మీకు డైనాసిటీని ఎవరు ఫౌండ్ చేశారు, లాస్ట్ రూలర్ ఎవరు, వాళ్ళకి ఏమైనా టైటిల్ ఉందా, వాళ్ళు ఏమైనా ఇన్స్క్రిప్షన్ ఇచ్చారా అనేది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది జనరల్గా. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర వాజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్. సో రాజశేఖరుడు ఎవరి ఆస్థాన న్యాయకవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఏమని ఇచ్చారు అంటే మహేంద్రపాల, మిహిరి భోజ, యశ్పాల, నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చారు. సో మనకి మహేంద్రపాల 1 ఎవరైతే ఉన్నారో సో 1వ మహేంద్రపాలుని ఆస్థానంలో ఇన్ ద కోర్ట్ ఆఫ్ మహేంద్రపాల 1 ద ఫేమస్ పోయెట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ హిస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ రాజశేఖర. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని బట్టి మనం ఇంకేం కవర్ చేయొచ్చు అంటే రాజశేఖరుడు రాసిన దాంట్లో చాలా ఇంపార్టెంట్గా దేన్ని చెప్తాము అంటే కావ్య మీమాంస. ద కావ్య మీమాంస బుక్ ఈజ్ ఆల్సో రిటర్న్ బై విచ్ పర్సన్ అంటే దట్ ఈస్ రాజశేఖర. అండ్ యాజ్ వెల్ యాజ్ కర్పూర మంజరి, ఈయన ఇంకొక బుక్ని కూడా రాసి ఉన్నాడు, దాని పేరు కర్పూర మంజరి అని పిలుస్తాం. కర్పూర మంజరిని కావ్య మీమాంస అని రాసింది కూడా మనకి దట్ ఈస్ మహేంద్రపాల 1. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేన్ని అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి చాణక్య లేదా కౌటిల్య అంటాం. సో ఇక్కడ సేమ్ క్వశ్చన్ని మార్చి అడగచ్చు. సో చాణక్య వాజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ అని అడగచ్చు. చాణక్య వాజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ మౌర్యన్స్, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండేవాడని కూడా చెప్తా ఉంటారు. సో చాణక్యుడు రాసింది ఏది అంటే అర్థశాస్త్ర. ఈయనని ఏమని పిలుస్తామంటే కౌటిల్యుడు అని పిలుస్తాం. ఇండియన్ మెకవల్లి అని కూడా ఎవరిని పిలుస్తారు అంటే చాణక్యుని పిలుస్తారు. దాని తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని అంటే కాళిదాసు. సో కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే గుప్తాస్. చంద్రగుప్త 2 కోర్ట్ అండ్ వీ హ్యావ్ అ విచ్ పర్సన్ కాళిదాసు. సో కాళిదాసు రోట్ విచ్ బుక్స్ అంటే రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాంగ మిత్రం. సో ఇలాంటి బుక్స్ అన్ని కూడా రాసింది ఎవరు అంటే కాళిదాసుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాళిదాసుని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పేసి సో కాళిదాసుని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక పర్సన్ పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ హిస్ నేమ్ ఈస్ నథింగ్ బట్ బాణభట్టు లేదా బాణభట్ట. సో బాణభట్ట రోడ్ విచ్ బుక్ అంటే హర్షచరిత. సో హర్షచరితని రాసింది ఎవరు అంటే బాణభట్టుడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వీళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్గా మనం ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాంద్ బర్దయ్. సో చాంద్ బర్దయ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్. చాంద్ బర్దయ్ రోట్ విచ్ బుక్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పృథ్వీరాజ్ రసో. సో పృథ్వీరాజ్ రసో రాసింది చాంద్ బర్దయ్ అండ్ బాణభట్ట హర్షచరిత, కాళిదాసు రఘువంశం, చాణక్యుడు అర్థశాస్త్రం. ఇలా కాకుండా సో డిఫరెంట్గా క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ ఏది అని అడగచ్చు. సో సంస్కృతంలో రాసిన మొట్టమొదటి గ్రామర్ బుక్ ఏది అంటే సో పాణిని రాసిన అష్టాధ్యాయిని. సో అష్టాధ్యాయిని ఈజ్ ద ఫస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ విచ్ ఈజ్ రిటర్న్ బై పాణిని. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏమని అడగచ్చు అంటే మనకి సో నెక్స్ట్ ఈ పర్సన్ చాంద్ బర్దయ్ ఎవరైతే ఉంటారో పృథ్వీరాజ్ రసో రాశారు. హిందీ లిటరేచర్లో రాసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ బుక్గా, హిందీ సాహిత్యంలో రాసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ బుక్గా కూడా మనం దేన్ని కన్సిడర్ చేస్తాము అంటే చాంద్ బర్దయ్ రాసిన పృథ్వీరాజ్ రసోని కన్సిడర్ చేస్తాము. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ to control the Mongols who founded the separate military department Diwan-e-Araz. సో దివాన్-e-అరజ్ అనే డిపార్ట్మెంట్ని మంగోల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఎవరు స్టార్ట్ చేశారో అని అడుగుతున్నారు. సో మనకి అసలు మంగోల్స్ అనే ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అంటే ఇల్తుత్మిష్. సో ఇల్తుత్మిష్ కాలంలోనే మనకి మంగోల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రస్తావన అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఈ మంగోల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇల్తుత్మిష్ కానీ లేకపోతే స్లేవ్ డైనాసిటీలో ఉన్న చాలా కింగ్స్ కానీ సో చాలా రూల్స్ని తీసుకురావడం, ప్రొటెక్షన్ చేయడం అనేది ప్రారంభిస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే బాల్బన్ని చెప్పొచ్చు. సో బాల్బన్
అక్బర్ ఏం చేశాడు అంటే మంగోల్స్ ని కంట్రోల్ చేయడానికి హీ ఎస్టాబ్లిష్డ్ అ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ దివాన్ ఈ అరీజ్ అనే డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి కూడా తెలుసుకోవాలి. సో జనరల్ గా అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఎవరిని హత్య చేశారు అంటే చరిత్ర ప్రకారం మనకి ఆయన యొక్క మేనమామ లేదా ఆయన యొక్క అంకుల్ ఎవరైతే ఉన్నారో జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేయడం జరుగుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఎవరని అడుగుతారు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే మనకి మాలిక్ కఫూర్. సో మాలిక్ కఫూర్ ఎవరైతే ఉన్నారో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి వెంటనే మనకి గుర్తొచ్చే ఇంకొక పర్సన్ పేరు ఏంటి అంటే అమీర్ ఖుస్రు. సో ఈయన గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అమీర్ ఖుస్రుని ఏమని పిలుస్తారు అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా మనకి అమీర్ ఖుస్రుని పిలవడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ రాణి పద్మావతి అనే బుక్ ని రాసింది ఎవరో అని అడుగుతారు. రాణి పద్మావతి బుక్ ని రాసింది మహమ్మద్ జాయిసీ. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశారంటే డాక్ సిస్టమ్ ని మొదలు పెడతారు. సో డాక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్. సో గుర్రాల మీద గుర్తుల్ని పెట్టి వాటిని అమ్మడం లేకపోతే గుర్రాలని కంప్లీట్ గా బ్రాండెడ్ హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం కోసం డాగ్ అనే సిస్టాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టిన వ్యక్తి కూడా మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది మార్కెట్ సంస్కరణలో భాగంగా అని చెప్తా ఉంటారు. లేదు నోబెల్ సామంతులు ఎవరైతే ఉన్నారో సో సామంతులు లాంటి ప్రజలు ఈ గుర్రాన్ని దోచుకోవడం సీక్రెట్ గా అమ్మడం ఇలాంటివి చేయడం వల్ల వాటిని ఆపడానికి డాక్ సిస్టమ్ మొదలు పెట్టారంటారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్ సిస్టాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐబక్ ఉన్నారు, కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. దాన్ని కట్టించిన వ్యక్తి ఇల్తుత్మిష్. అలాగే ఢిల్లీలో ఇప్పుడున్న కువాత్ ఉల్ ఇస్లాం అనే మసీద్ ఏదైతే ఉందో ద కువాత్ ఉల్ ఇస్లాం మసీద్ ని కట్టించిన పర్సన్ ఎవరు అంటే మనకి కుతుబుద్దీన్ ఐబక్ గుర్తుపెట్టుకోవాలి. కుతుబుద్దీన్ ఐబక్ ఎలా చనిపోయారు అంటే చౌగాన్ అంటే హార్స్ పోలో ఆడుతూ చనిపోయారని చెప్తా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నజీరుద్దీన్ మొహమ్మద్. ఈయన బాల్బన్ కన్నా ముందర స్లేవ్ డైనాసిటీని రూల్ చేసిన వ్యక్తిగా ఉంటారు. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ఆ సుప్రీం కోర్ట్ జడ్జ్ మస్ట్ హ్యావ్ బీన్ హైకోర్ట్ జడ్జ్ ఫర్ అట్లీస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ మనం ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ఒక పర్సన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి అది తెలిస్తే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఒక పర్సన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వాలంటే మొట్టమొదటిగా హీ ఆర్ షీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దాన్ని పక్కన పెడితే సో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే సో ఒక పర్సన్ మనకి 5 సంవత్సరాలు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారైనా పనిచేసి ఉండాలి లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో లాయర్ లేదా అడ్వకేట్ గా పనిచేసి ఉండాలి. హీ ఆర్ షీ షుడ్ బి యాక్టెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ ఎల్స్ 10 years యాక్టెడ్ యాజ్ అ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు బికమ్ యాజ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక సెకండ్ పద్ధతి ఏంటంటే కొంతమందికి మనకి సక్సెస్ రేట్ వల్ల కానీ ఎక్స్పీరియన్స్ కానీ సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ వల్ల అలాంటి వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా సో నేరుగా జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డిస్టింగ్విష్ జడ్జ్ లేదా డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు అదొక పద్ధతి అని చెప్పొచ్చు. మోస్ట్లీ మనకి ఈ ఎక్స్పీరియన్స్ ద్వారానే సీనియర్ ఎవరైతే మనకి సుప్రీం కోర్టు జడ్జెస్ ఉంటారో సో వాళ్ళు ఎన్నుకోబడతారు. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 5 years అవుతుంది. ఒకవేళ గనక హైకోర్టులో అడ్వకేట్ గా లేదా లాయర్ గా ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడిగితే అప్పుడు ఆన్సర్ వచ్చేసి మీకు 10 years అవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆల్రెడీ ఇక్కడ సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి మనం ముఖ్యంగా దేని గురించి గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇంకొకటి వచ్చేసి సో టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రైట్ నౌ. సో ఇప్పటికి టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ప్రెసెంట్ టిల్ డే సో 34. ఎవరైనా ఒకవేళ మీకు బుక్స్ లో అప్డేట్ కాకపోతే ఒకవేళ నెంబర్ డిఫరెంట్ గా ఉంటే చూసుకోండి. ద న్యూ అప్డేషన్స్ ఆర్ సుప్రీం కోర్టులో ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రెంగ్త్ మనకి 34 గా ఉన్నారు. సో 33 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ దేర్ అండ్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ దేర్. ఒక సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఆయనతో పాటు 33 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. ఇది ప్రెసెంట్ స్ట్రెంత్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఆర్ఆర్సీలో సిజేఐ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ సిజేఐ ఆఫ్ ఇండియా ఎవరని అడుగుతారు హెచ్జే కానియా. సో హెచ్జే కానియా ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సిజేఐ. దాని తర్వాత 47th సిజేఐ ఎవరు అంటే రంజన్ గొగోయ్. సో రంజన్ గొగోయ్ ఎవరైతే ఉన్నారో ఆయన 47th సిజేఐని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్
46th CJI మనకి రంజన్ గొగోయ్. సో నెక్స్ట్ వన్ మనకి 47th CJI. సో 47th CJI వచ్చేసి మనకి శరద్ అరవింద్ బోమ్డే. సో శరద్ అరవింద్ బోమ్డే మనకి 47th CJI, ప్రస్తుతం CJIగా ఉన్నారు. నెక్స్ట్ 48th CJIగా ఈ సంవత్సరం ఏప్రిల్ మంత్లో ఎవరు నియమించబడుతున్నారు అంటే ఎన్వి రమణ. సో జస్టిస్ ఎన్వి రమణ విల్ గోయింగ్ టు అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిస్ ఇయర్ అట్ ద ఎండింగ్ ఆఫ్ ఏప్రిల్ మంత్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సిజేఐని ఇండియాలో ఎవరు నియమిస్తారు? సిజేఐని కానీ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఇండియాలో నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి వీళ్ళని నియమించడం అనేది జరుగుతుంది. సో ఇవి మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు ఇప్పటిదాకా సోఫార్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా మొట్టమొదటి విమెన్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు అడుగుతారు, ఫాతిమా బీబీ ఎవరైతే ఉన్నారో ఆమెను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, which among the following amendments of the constitution Delhi was designated as a national capital territory? ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఢిల్లీని జాతీయ రాజధానిగా నియమించారని అడుగుతున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ యూనియన్ టెరిటరీస్ గురించి తెలుసుకోవాలి. సో జనరల్ గా మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, సో కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఎవరి రూలింగ్ లో ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరపున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలని పరిపాలించడానికి ఎవరిని నియమిస్తారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్స్. అంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎక్కడ ఉంటారంటే యూనియన్ టెరిటరీలో, కానీ ఎవరి చేత నియమించబడతారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే స్టేట్స్ లో ఎవరు నియమించబడతారంటే గవర్నర్. స్టేట్స్ లో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో కేంద్ర పాలిత ప్రాంతాల్లో. అయితే ఢిల్లీ కూడా మనకి కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడం వల్ల సో ఢిల్లీని కూడా పరిపాలించేది ఎవరు అంటే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ గా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ అథారిటీ అలా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఢిల్లీ అనేది క్యాపిటల్ కింద కూడా వస్తుంది కాబట్టి దానికంటూ స్పెషల్ స్టాటస్, స్పెషల్ ప్రతిపత్తి ఉండడం కోసం 1991లో 1991లో ఈ 69th అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. 69th అమెండ్మెంట్ యాక్ట్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1991. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1992. 1992లో 69వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఆ బిల్ ని ప్రతిపాదించింది ఎప్పుడు అంటే 1991లో ప్రతిపాదించడం జరిగింది. సో ఈ బిల్ ప్రకారం ఢిల్లీని ఎలా గుర్తించారు అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటోరియల్ రీజన్ కింద గుర్తించారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్ గా సో మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయనకు ఒక ఆర్టికల్ తో అధికారం ఉంది, 239 ఆర్టికల్ ఏఏ. సో 239 ఏఏ అనేది ఈయన యొక్క ఆర్టికల్ గా గుర్తుపెట్టుకోవాలి, లెఫ్టినెంట్ గవర్నర్ కి సంబంధించింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఢిల్లీకి సంబంధించి ఎన్సిటి ఆ రీజియన్ ఏదైతే ఉందో సో ఆ ఎన్సిటి రీజియన్ కి సంబంధించి పోలీస్ విషయంలో కానీ, ల్యాండ్ సెక్యూరిటీ విషయంలో కానీ, ఆ ప్రాంతం యొక్క సెక్యూరిటీ విషయంలో కానీ అల్టిమేటం అధికారం అంటే నేరుగా డెసిషన్స్ తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే లెఫ్టినెంట్ గవర్నర్కి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమే అయినప్పటికీ ఇట్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ అండ్ బట్ ఇట్ హ్యావ్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దానికి కూడా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ విధానసభ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఢిల్లీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ దేర్ అండ్ రిక్రూటెడ్ ఆఫీసర్స్ ఆర్ దేర్. సో రిక్రూటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు వస్తారు? లెఫ్టినెంట్ గవర్నర్, ఇండైరెక్ట్లీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ సెంట్రల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ఎవరు వస్తారంటే చీఫ్ మినిస్టర్ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ ఇది రావడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ 239 ఏఏ అనేది ఎవరికి కొలాప్స్ అంటే అటు లెఫ్టినెంట్ గవర్నర్స్ కి ఇటు ఎలక్టెడ్ గవర్నమెంట్ కి మధ్య చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అందుకని సో ఈ ఎన్సిటి బిల్ ని రీసెంట్ గా మళ్ళీ తిరిగి అమెండ్మెంట్ చేశారు, న్యూస్ లో ఉంది. రీసెంట్లీ ఎన్సిటి బిల్ ఈజ్ అమెండెడ్ ఇన్ దిస్ ఇయర్. సో అందుకే అడుగుతారు ఎన్సిటి బిల్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా ఫస్ట్ తీసుకొచ్చారు అంటే 69th అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అలాగే ఢిల్లీకి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా ఉంది ఎవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చెందిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఢిల్లీలో పోలీస్ విభాగం, ఢిల్లీ పోలీస్ విభాగం అంటాం. ఢిల్లీ పోలీస్ విభాగం ముఖ్యంగా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, ఎవరి అండర్ ఉంటుంది అంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతం హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు అంటే మనకి అమిత్ షా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. Next one, which of the following is a part of the electoral college for the election of the president but does not participate in the proceedings for his or her impeachment? సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజ్ లో భాగంగా కానీ అతని మహాభియోగ తీర్మానం విచారణలో పాల్గొనలేరు అని అడుగుతున్నారు. సో జనరల్ గా ఇండియాలో ఎలక్షన్స్ అనేవి రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి డైరెక్ట్ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. మన భాషలో నార్మల్ గా చెప్పాలి అంటే సో డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే మనం ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఆ ఓటింగ్ పద్ధతి ద్వారా నేరుగా ప్రజలే వాళ్ళని ఎన్నుకుంటారు.
భారత రాష్ట్రపతి కానీ భారత ఉపరాష్ట్రపతి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్. సో మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎన్నుకుంటారు. సో ఈ ఎన్నుకునే పద్ధతినే మనం పరోక్ష పద్ధతి అంటాం. పీపుల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతితో ఎన్నుకోవడం జరుగుతుంది. పీపుల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకుంటారు. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు ఎవరు అంటే మనకి లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఆర్ఆర్సీకి అవి గుర్తుపెట్టుకోకలేదు. బట్ ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్కి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు సభ్యులు కాదు అని అడుగుతారు. ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు సభ్యులు కాదు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ నాట్ అ మెంబర్స్ ఇన్ దట్ ఎలక్టోరల్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలక్టోరల్ కాలేజ్లో ముఖ్యంగా ఉండేది అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజ్యసభ, లోక్సభ ఈ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఎన్నికల్లో అయితే ఉంటారు కానీ ప్రెసిడెంట్ ని తీసేసినప్పుడు మహాభియోగ తీర్మానం జరిగినప్పుడు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో ఎవరు ఉండరు అని అడుగుతున్నారు. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 61. అసలు రాష్ట్రపతిని ఎందుకు తీసేస్తారు అంటే విషయం మీద రాష్ట్రపతిని తీసేసే హక్కు ఆర్టికల్ 61లో ఉంది అంటే ఆన్ ద వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చర్యకు మాత్రమే రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తీసేసే హక్కు ఆర్టికల్ 61 ద్వారా ఉంటుంది. సో ఆ మహాభియోగ తీర్మానం ఎక్కడ జరుగుతుంది అంటే పార్లమెంట్ లో జరుగుతుంది. పార్లమెంట్ ఇన్ ద సెన్స్ మనకి ఏముంటుంది, లోక్సభ, రాజ్యసభ అంటే పార్లమెంట్ మాత్రమే ఈ ఇంపీచ్మెంట్ లో ప్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి ఏది ఉండదు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఎన్నిక కోసం ఉండి కానీ మహాభియోగ తీర్మానంలో పాల్గొనలేని వాళ్ళు ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రాష్ట్ర శాసన సభకి సంబంధించిన సభ్యులు పాల్గొనలేరు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఈ విషయంలో. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ లో ఫస్ట్ ఏ సభ స్టార్ట్ చేయాలంటే ఎయిదర్ వన్ ఆఫ్ ద హౌస్, లోక్సభ స్టార్ట్ చేయొచ్చు, రాజ్యసభ స్టార్ట్ చేయొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్ అని చెప్పాలి. ఆ బిల్ ని పెట్టాలి అంటే టోటల్ ఉన్న మెంబర్స్ లో 1/4 ఆఫ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే సో ఆ బిల్ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పొచ్చు. అలా బిల్ పెట్టిన తర్వాత మహాభియోగ తీర్మానం పెట్టిన తర్వాత సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ మహాభియోగ తీర్మానం గురించి నిరూపించుకోవడానికి ఎన్ని రోజులు గడువిస్తారంటే 14 days. సో ప్రెసిడెంట్ కి ఎన్ని డేస్ నోటీస్ పీరియడ్ ఇస్తారు, ప్రెసిడెంట్ రిసీవ్డ్ హౌ మెనీ డేస్ నోటీస్ పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ 14 days గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈయన తీసేయాలి, ఇంపీచ్మెంట్ పాస్ అవ్వాలి అంటే టోటల్ మెంబర్స్ ఇన్ ద హౌస్ లో ఎంత మెజారిటీ ఆఫ్ ఓట్స్ పడాలి అంటే 2/3 ఆఫ్ ఓట్స్. సో టోటల్ మెజారిటీ ఎంత పడాలి అంటే 2/3 ఆఫ్ ఓట్స్ ఇన్ దట్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ కనుక ప్రొసీడ్ అయితే గనక ఇంపీచ్మెంట్ అనేది పాస్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇవి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో. సో ఫార్ ఇన్ ఇండియా ఆన్ ఎనీ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఈజ్ నాట్ హ్యాపెన్. సో ఇంపీచ్మెంట్ అనేది ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి మీద కూడా జరగలేదు. అయితే ఇప్పటి వరకు 2 సార్లు ఇంపీచ్మెంట్ జరిగిన విదేశీయుడు ఎవరు అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్ ఆన్ డొనాల్డ్ ట్రంప్. సో ఫార్ 2 times ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెన్. 2 సార్లు మహాభియోగ తీర్మానం జరిగింది ఆయన మీద యుఎస్ లో అని. సో అది రీసెంట్ కరెంట్ అఫైర్ అవుతుంది, ఇది బేసిక్ అవుతుంది. ఈ రెండింటిని కూడా ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, jurisdiction of which among the following high courts covers the యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్. సో మనకి యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా ఒకసారి హైకోర్ట్స్ అన్ని చూద్దాం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో హైకోర్టు భారతదేశంలో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1862 1862లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైకోర్ట్ యాక్ట్ అని చెప్పేసి బ్రిటిషర్స్ చట్టం తీసుకొచ్చారు. అయితే బ్రిటిషర్స్ మొట్టమొదటిగా హైకోర్టు ఎక్కడ పెట్టి ఉండొచ్చు అంటే బ్రిటిషర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తుంటే అదే దీనికి ఆన్సర్ అవుతుంది. సో బ్రిటిషర్స్కి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, 1 బాంబే, 2 మద్రాస్, 3 కలకత్తా. అంటే 1862లో మనకి ఈ హైకోర్ట్స్ అనేవి ఎక్కడ పెట్టి ఉండొచ్చు, 1 బాంబే, నెక్స్ట్ మద్రాస్, 2 కలకత్తా. సో ఈ 3 ప్లేసెస్లో మొట్టమొదటిగా హైకోర్ట్స్ని పెట్టడం జరిగింది. అది బిఫోర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ప్రజెంట్ టోటల్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం హైకోర్ట్స్ ఎన్ని అంటే 25. అయితే మనకు అడిగితే ఓల్డెస్ట్ హైకోర్ట్స్ అడుగుతారు, మీకు బాంబే, మద్రాస్, కలకత్తా 1862 గుర్తుంటుంది. ప్రజెంట్ న్యూ హైకోర్ట్ ఏది అంటే కొత్తగా వచ్చిన కొత్త హైకోర్ట్ ఏది అంటే అమరావతి హైకోర్టు. సో ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే కొన్ని ప్రదేశాలు ఇండియాలో కొన్ని స్టేట్స్కి కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ కానీ ఆ స్టేట్స్లో ఆ యూనియన్ టెరిటరీస్లో హైకోర్ట్స్ ఉండవు. అవి దానికి దగ్గరలో ఉన్న స్టేట్ యొక్క లేదా ప్రాంతం యొక్క హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా ఉంది. సో అండమాన్ అండ్ నికోబార్కి సొంతంగా ఆ ప్లేస్లో హైకోర్టు లేదు. అది ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అంటే కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లక్షద్వీప్ ఉంది. సో లక్షద్వీప్ కూడా సొంతగా హైకోర్టు లేదు. అది ఏ కోర్టు హైకోర్టు పరిధిలోకి వస్తుంది అంటే కేరళ దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డామన్ అండ్ డయ్యూ ఉన్నాయి. సో డామన్ అండ్ డయ్యూకి సొంతంగా హైకోర్టు లేదు. సో అది ఏ కోర్టు హైకోర్టు పరిధిలోకి వస్తుంది అంటే ముంబై. సో ఇక్కడ మనం చూద్దాం, లక్షద్వీప్ అనేది ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుందంటే దాని దగ్గరగా ఏది కేరళ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లక్షద్వీప్ ప్లేస్ లో ఎగ్జామ్ లో అండమాన్ ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే కల్కత్తా కోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ లక్షద్వీప్ ప్లేస్ లోనే మనకి గోవా కానీ, డామన్ అండ్ డయ్యూ కానీ, దాద్రా నగర్ హవేలీ కానీ ఈ ప్రాంతాలు ఇస్తే అప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే బాంబే హైకోర్టు అవుతుంది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగఢ్ కి కలిపి కామన్ గా హైకోర్టు ఎక్కడ ఉందంటే చండీగఢ్ హైకోర్టే. చండీగఢ్ హైకోర్ట్ ఈస్ అ కామన్ హైకోర్ట్ ఫర్ ద పంజాబ్ అండ్ హర్యానా ఆల్సో. సో ఇవి కామన్ హైకోర్ట్స్ ని షేర్ చేసుకునేవి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు హైకోర్టుకి సంబంధించి మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 214 to 231, 214 నుంచి 231 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా మనకి ఏవి సూచిస్తాయి అంటే హైకోర్టు గురించే మాట్లాడతాయి. అలాగే ప్రస్తుతం మనకి లా మినిస్టర్ ఎవరో అని అడుగుతారు. సో ద ప్రెసెంట్ లా మినిస్టర్ ఇస్ నథింగ్ బట్ రవిశంకర్ ప్రసాద్, లేదా రవిశంకర్ అని గుర్తుపెట్టుకోండి. ద ప్రెసెంట్ లా మినిస్టర్ ఇస్ నథింగ్ బట్ రవిశంకర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ డిమాండెడ్ డ్రాఫ్ట్. సో డిమాండెడ్ డ్రాఫ్ట్ గురించి కింది వాటిలో ఏది నిజం కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఇట్ ఈస్ అ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ అ బ్యాంకర్స్ చెక్, ఇట్ మే బి డిస్హానర్డ్ ఫర్ లేక్ ఆఫ్ ఫండ్స్, ఇట్ ఈస్ ఇష్యూడ్ బై బ్యాంక్. యాక్చువల్గా డిమాండెడ్ డ్రాఫ్ట్ అనేది మనకి ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్ లో ఎవరు ఇష్యూ చేస్తారంటే బ్యాంకే ఇష్యూ చేస్తుంది. కానీ ఇట్ మే బి డిస్హానర్డ్ ఫర్ ద లేక్ ఆఫ్ ఫండ్స్, నిధుల కొరత కారణంగా అది రద్దు కావచ్చు అంటున్నారు. సో అలాంటిది జరగదు కాబట్టి సో డిమాండెడ్ డ్రాఫ్ట్ లో ఏది కరెక్ట్ కాదు అంటే ఆప్షన్ సి, ఇట్ మే బి డిస్హానర్డ్ ఫర్ లేక్ ఆఫ్ ఫండ్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ వన్, with which of the following is a phrase of bulls and bears associated. ఈ క్రింది వాటిలో బుల్స్ అండ్ బేస్ అనే పదం దేనితో సంబంధం ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ WWF అనేది దేనికి సంబంధించింది అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. సో వన్యప్రాణిని సంరక్షించడానికి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే దాన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1961లో స్థాపించారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి స్విట్జర్లాండ్ లో లొకేట్ అయ్యి ఉంది. దాని తర్వాత ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో WWF, దీని యొక్క మనకి లోగో కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. దీని లోగో వచ్చేసి మనకి పాండా. సో పాండా అనేది ద లోగో ఆఫ్ WWF గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సర్కస్ అని ఉంది. అసలు సర్కస్ ఇక్కడ ఉన్న దానికి రిలేటెడే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ మార్కెట్. సో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మనం దేని గురించి మాట్లాడతాం అండ్ షేర్స్ లేకపోతే సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతున్నాం. సో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో సెక్యూరిటీస్ కనుక రైజ్ అయితే సో దాన్ని ఏమని మాట్లాడతారంటే బుల్స్ అని చెప్పి మాట్లాడతారు. ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో కనుక సెక్యూరిటీస్ అనేవి ఫాల్ అయితే సో దాన్ని బేస్ గా మాట్లాడతారు. సో rise in the sense of bulls and falls in the sense of bears. So the rise and fall of securities in the stock exchange market will be represented in terms of bulls and bears అని చెప్పొచ్చు కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి RRB NTPCలో ఒక క్వశ్చన్ ఉంటుండే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఒకసారి ఏమని అడిగారంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది అని అడిగారు. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఇంకొకసారి వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క స్ట్రీట్ ఏది అని అడిగారు. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క స్ట్రీట్ వచ్చేసి మనకి దలాల్ స్ట్రీట్. నెక్స్ట్ వన్, a want become as a demand only when it is baked by the అని అడుగుతున్నారు. ఒక వస్తువుకి దేని మద్దతు ఉండడం వల్ల దానికి డిమాండ్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో కొనుగోలు సామర్థ్యం, కొనుగోలువలసిన అవసరం, లేకపోతే ఉత్పత్తి యొక్క యూటిలిటీ, ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా ఎప్పుడైతే కొనుగోలు సామర్థ్యం పెరిగిందో సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎబిలిటీ టు పర్చేస్ ఆటోమేటికల్లీ ద గుడ్ ఆర్ ద పర్టిక్యులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఇట్ విల్ ఇంక్రీజెస్ ద డిమాండ్. డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎబిలిటీ టు పర్చేస్ విల్ బి ద క్రియేట్ డిమాండ్స్ ఫర్ దట్ a particular good అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అబిద్ హుసేన్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు. సో అబిద్ హుసేన్ కమిటీ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. అబిద్ హుసేన్ ఈ ఒక్క క్వశ్చన్తో అయిపోదు. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ మనకి వేరే ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ఎందుకంటే అబిద్ హుసేన్ అనే పర్సన్ మనకి ఆల్మోస్ట్ ఇండియాలో 4 నుంచి 6 డిఫరెంట్ కమిటీస్కి చైర్మన్గా వ్యవహరించారు. ఈయన చైర్మన్గా వ్యవహరించిన దాంట్లో చాలా పాపులర్ కమిటీ ఏది అంటే టెక్స్టైల్ రీఫార్మ్స్.
ఇండియాలో 1985 నుంచి 1987 మధ్యలో ఏవైతే రీఫార్మ్ జరిగాయో టెక్స్టైల్కి సంబంధించి దాని కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే అబిద్ హుసేన్. దాని తర్వాత సిఎస్ఐఆర్ రీఫార్మ్స్, సో సైంటిఫిక్ పరంగా ఇండియాలో కొన్ని రీఫార్మ్స్ని తీసుకురావడం కోసం, కొంచెం డెవలప్మెంట్ చేయడం కోసం సిఎస్ఐఆర్ సైంటిఫిక్ రీఫార్మ్స్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ కమిటీకి కూడా అధ్యక్షత వహించింది ఎవరు అంటే మనకి అబిద్ హుసేన్. తర్వాత డిమాండ్ ఫర్ ద క్యాపిటల్ మార్కెట్, సో క్యాపిటల్ మార్కెట్లో కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం కోసం సో ఇక్కడ ఒక కమిటీ నియమించడం జరిగింది, దానికి కూడా అధ్యక్షత వహించింది మనకి అబిద్ హుసేన్. అంటే వీటిలో ఏది ఇచ్చినా సరే కరెక్ట్ ఆన్సర్ అబిద్ హుసేన్ అవుతుంది. అబిద్ హుసేన్ కమిటీ అపాయింటెడ్ రిలేటెడ్ టు టెక్స్టైల్ అండ్ సిఎస్ఐఆర్ సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫార్మ్స్ ఇన్ ద స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో దాంట్లో సంస్కరణలు తీసుకురావడానికి కూడా వేసిన కమిటీకి హెడ్గా వ్యవహరించింది ఎవరు అంటే అబిద్ హుసేన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు నెక్స్ట్ ఏంటి అంటే ఇండియాలో చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆర్ఆర్సీకి వెళ్ళేటప్పటికి స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే వీటిలో చిన్న పరిశ్రమలకు ఉదాహరణ ఇవ్వండి, వీటిలో భారీ మధ్య పరిశ్రమలు ఏవి, వీటిలో భారీ మధ్య పరిశ్రమలు ఏవి కావు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మహారత్న కానీ నవరత్న కానీ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల యొక్క నేమ్స్ని కానీ క్రింది వాటిలో ఏది ఉంది, ఈ క్రింది వాటిలో ఏది లేదు, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇండస్ట్రియల్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని పక్కన పెడితే జనరల్గా భారతదేశంలో ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి ఆ పథకాలు కూడా చూడాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్గా ఉన్నది ఏది అంటే మనకి ముద్ర. సో ముద్రా స్కీమ్లో ఎలాంటి లోన్స్ ఇస్తారు అంటే మనకి ఆల్మోస్ట్ 1 lakh నుంచి 10 lakhs లోపు డిఫరెంట్ కేటగిరీస్ మీద, అంటే శిశు లోన్ కానీ లేకపోతే కిషోర్ లోన్ కానీ తరుణ్ లోన్ కానీ, సో ఇలాంటి లోన్స్ మీద మనకి ముద్రాలో డిఫరెంట్గా మనం మనీని పొందే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్రెడిటెడ్ గ్యారంటీ ఫండ్ లోన్ అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్రెడిటెడ్ ఫండ్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ కోసం, దీంట్లో మీరు 1 lakh నుంచి ఆల్మోస్ట్ 1 crore దాకా మనీని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ 1 crore మనీని లోన్ తీసుకోవాలి అంటే ప్రైమరీ సెక్యూరిటీని పెట్టి తీసుకోవాలి. 10,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో కనుక మీరు లోన్ పొందాలి అనుకుంటే ఈ క్రెడిటెడ్ ఫండ్ గ్యారంటీ స్కీమ్ ద్వారా మీరు పరిశ్రమ కోసం లోన్ పొందొచ్చు వితౌట్ ఎనీ సెక్యూరిటీ. సో ఎక్కువ అమౌంట్కి అయితే సెక్యూరిటీ అవసరం ఉంటుంది. ఇట్లా 5 to 6 కైండ్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. కేవలం ఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం ఇలాంటి పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ వాజ్ స్టార్టెడ్, ఏ సంవత్సరంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది అని ఉంది. ఆప్షన్స్లో 1969, 1972, 1988, 1977 ఉన్నాయి. సో జనరల్గా మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఈ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1988. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా నేను. ఆపరేషన్ మేఘదూత్ అని ఫస్ట్లో చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్వశ్చన్ దగ్గర. ఆపరేషన్ మేఘదూత్ కూడా 1984-85 మధ్యలోనే మనం అది కండక్ట్ చేయడం జరిగింది. సో 1980 నుంచి 1990 మధ్యలో ఇయర్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఆపరేషన్ మేఘదూత్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా అదే టైం పీరియడ్లో ఎగ్జాక్ట్లీ 1988లో శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేది ఓపెన్ చేయబడింది. సో యాక్చువల్గా మనకి ఇండియాలో ఉన్న మిగతా ఎక్స్ప్రెస్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డురాంటో ఎక్స్ప్రెస్, సో డురాంటో ఎక్స్ప్రెస్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి గతిమన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్గా ఏమున్నాయి, వందే మాతరం. నెక్స్ట్ వచ్చేసి రాజధాని. సో ఈ ఎక్స్ప్రెస్ని గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్గా ఉన్నది రాజధాని ఒకటి, వందే భారత్ ఒకటి, గతిమన్ ఒకటి, డ్యూరాంట్ ఒకటి, శతాబ్ది. సో ఇవన్నీ కూడా ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్స్. అసలు మేము ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటి అంటే జనరల్గా క్వశ్చన్ ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆడ్ వన్ అవుట్ అని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ డిఫరెంట్ అని. సో ఆప్షన్స్లో మనకి ఎలా ఇవ్వచ్చు, డ్యూరాంటో ఎక్స్ప్రెస్, వందే భారత్, రాజధాని, శతాబ్ది, నెక్స్ట్ వచ్చేసి నీలగిరి. సో వీటిలో డిఫరెంట్ ఉన్నది ఏది అని అడుగుతారు. నీలగిరి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా కింద కన్సిడర్ చేస్తాం. సో దానివల్ల అది డిఫరెంట్ అవ్వచ్చు, అదొక ఛాన్స్ ఉంటుంది. లేదా రాజధాని ఎక్స్ప్రెస్, గతిమన్ ఎక్స్ప్రెస్, డ్యూరాంటో ఇచ్చేసి నెక్స్ట్ ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇవ్వచ్చు. సో ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది డిఫరెంట్, ఎందుకంటే ఈ 3 పైన ఉన్నవన్నీ కూడా ఫాస్టెస్ట్ ట్రైన్స్ అవుతాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది టూరిస్ట్ ట్రైన్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ట్రైన్స్ నేమ్స్ అన్ని కూడా మనకి అలాంటి క్వశ్చన్ ఫ్రేమింగ్లో యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్గా ఉన్నది ఏది అంటే ట్రైన్ 18 కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే లాంగెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే సో అస్సాం నుంచి డైరెక్ట్లీ ఇట్ ఈస్ తమిళనాడు, అస్సాం టు తమిళనాడు ఏరియా, నథింగ్ బట్ దిబ్రూగఢ్ టు కన్యాకుమారి అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మారియో డ్రాగీ. సో మారియో డ్రాగీ ఎవరైతే ఉన్నారో సో ప్రధానమంత్రిగా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీగా నియమించడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే సో ఇక్కడ ఇటలీ యొక్క క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి. ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ ఈజ్ నథింగ్ బట్ రోమ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇటలీ యొక్క కరెన్సీ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూరో. సో ఇటలీ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో అండ్ ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనం రోమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జేమ్స్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ వెడ్మన్. సో జేమ్స్ వెడ్మన్ అనే ఆయన చైర్మన్ ఆఫ్ జర్మన్ ఫెడరల్ బ్యాంక్. సో జర్మన్ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ గా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే జేమ్స్ వెడ్మన్ ఉన్నారు. జర్మన్ యొక్క కరెన్సీ కూడా మనకి ఏది అంటే యూరోగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వియో. సో సిల్వియో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ హీఈస్ అ మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్. సో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నది మనకి సిల్వియోగా గుర్తుపెట్టుకోవచ్చు. సో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందని ఒక్కొక్కసారి అడగడం జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే బ్రజిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి లూయిక్ డిమాయో. సో లూయిక్ డిమాయో ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నథింగ్ బట్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇటలీ. సో ఇటలీ యొక్క ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీగా ఉన్నది మనకి ఎవరు అంటే లుగియో డిమాయో. సో ఈజ్ అ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. సో ఇక్కడ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి, కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువగా అడుగుతారు. మోస్ట్లీ ప్రైమ్ మినిస్టర్స్ కన్నా ఇవి ఇంపార్టెంట్. అలాగే హెడ్ క్వార్టర్స్. ఈ దాంట్లో నేను ఎక్కువగా చెప్పింది మీకు WWF చెప్పాను, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ చెప్పాను. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అంటున్నామో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే బ్రజిల్స్లో ఉంది. అలాగే UN యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. న్యూయార్క్, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ పల్సెస్ డే 2021? సో జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే February 10th. సో ఎవ్రీ ఇయర్ కూడా February 10th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ప్లాంట్ ప్రోటీన్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో సో ప్లాంట్స్ ప్రోటీన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది మనకి 2020లో వరల్డ్ పల్స్ డే యొక్క థీమ్ లాస్ట్ ఇయర్ది. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సింగ్ అండ్ లిగ్విమ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో మనకి సుస్థిర భవిష్యత్తు కోసం నత్రజని ఏదైతే ఉందో సో ఈ థీమ్ ఏదైతే ఉందో అది 2021 యొక్క థీమ్. అంటే 2021 వరల్డ్ పల్స్ డే యొక్క థీమ్ ఏది అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ లిగ్విమ్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది సో 2021 యొక్క థీమ్. అలాగే వరల్డ్ పల్స్ డే ఎప్పుడంటే February 10th. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ద పల్సెస్ ప్రొడక్షన్ అని చెప్పాలి. సో పప్పు ధాన్యాన్ని వినియోగించుకోవడంలో పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగుమతి చేయడంలో, ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమింగ్లో ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఇండియా. సో ఇండియాలో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ దీస్ ఆర్ ద టాప్ స్టేట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ దట్ పల్సెస్ ఇన్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో జనరల్గా మనకి రివల్యూషన్స్ ఉంటాయి. మనకి రైస్కి వీటికి గ్రీన్ రివల్యూషన్ అంటాం, మిల్క్కి వచ్చేటప్పటికి వైట్ రివల్యూషన్ అంటాం. అలాగే ఆయిల్ సీడ్స్ అంటున్నాం. నూనె గింజల విషయానికి వస్తే ఆయిల్ సీడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎల్లో రివల్యూషన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, Skyroot Aerospace has signed an agreement with which company to launch tax in space on its Vikram launch vehicle? So Skyroot Aerospace తన విక్రమ ప్రయోగ వాహనంలో టాక్స్ ఇన్ స్పేస్ ను ఏ కంపెనీతో ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో జనరల్ ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే టాక్స్ ఇన్ స్పేస్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈ కాన్సెప్ట్తో మనకి ఈ ఏదైతే స్కైరూట్ ఏరోస్పేస్ ఉందో ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ జనరల్గా మనకి చిన్న శాటిలైట్స్ని లేకపోతే ఏరోస్పేస్ని పరికరాలు ఏవైతే ఉంటాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. దిస్ ఈస్ అ స్మాల్ కంపెనీ విచ్ ఈస్ క్రియేటింగ్ దట్ దిస్ ఈస్ అ కంపెనీ విచ్ ఈస్ క్రియేటింగ్ ద స్మాల్ శాటిలైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ రాకెట్ పరికరాలకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది ఏ ప్లేస్ బేస్డ్ కంపెనీ అంటే మనకి హైదరాబాద్. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లేదా మెయిన్ ఆఫీస్ ఎక్కడుందంటే మనకి హైదరాబాద్లో ఉంది. ఇది ఏ కంపెనీతో తన యొక్క ఏమంటారు ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే మనకి బెలాట్రెక్స్ ఏరోస్పేస్.
సో మనకి బెలాట్రక్స్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ కంపెనీ లైక్ స్కై రూట్. సో ఇది కూడా స్కై రూట్ లాంటి కంపెనీయే. ఇది బెంగళూరులో ఉంది, ఇది హైదరాబాద్లో ఉంది. ఈ రెండు కూడా రీసెంట్గా మనకి టైఅప్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో 2021 ఎండింగ్ కల్లా ఇట్ ఈస్ ట్రయింగ్ టు సెండ్ అ స్మాల్ శాటిలైట్ ఇన్ టు ద స్పేస్. సో రాకెట్ ఇన్ టు ద స్పేస్ అని చెప్పొచ్చు. అంటే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని స్పేస్లోకి పంపడానికి ప్రయత్నిస్తున్న కంపెనీ ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కై రూట్ ఏరోస్పేస్. దీనిని ఇస్రో మనకి ఫార్మర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్ ఆర్ ఇస్రో ఫార్మర్ ఆఫీసర్స్ ఆర్ రన్నింగ్ అ ప్రైవేట్ కంపెనీ దట్ ఈస్ నథింగ్ బట్ స్కై రూట్ ఏరోస్పేస్ విత్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ హైదరాబాద్. సో మీకు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది ఇది ఎక్కడ ఉంది ప్లేస్ అని అడుగుతారు, ఇస్రో చైర్మన్ ఎవరని అడుగుతారు కే సివన్, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్ట్రక్స్ ఏరోస్పేస్ ఎక్కడ ఉందని అడుగుతారు, దట్ ఈస్ అ బెంగళూరు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, the language which was used to build internet pages in the beginning of internet technology is. సో ఇంటర్నెట్ టెక్నాలజీని అవలంబించడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి HTML. సో HTML ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ద ఇంటర్నెట్ పేజెస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు.